హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. నయనతార గారి ఈ లుక్ చూశారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే సిమిలర్గా నా దగ్గర శారీ ఉంది, ఈ లుక్ రీక్రియేట్ చేద్దామని అనుకున్నాను. అయితే శారీ అయితే ఉంది, కాకపోతే బ్లౌజ్ వచ్చేసి నేను క్రాప్ టాప్ తీసుకున్నాను అనమాట. కాటన్ శారీస్కు ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఓకే, అయితే నేను ఇక్కడ క్రాప్ టాప్తో స్టైల్ చేశాను. హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా సింపుల్గా స్టైల్ చేశాను. జ్యువెలరీ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా అయితే లేదు, అసలే మ్యాచ్ అవ్వట్లేదు. అయినా కూడా నా దగ్గర ఏ జ్యువెలరీ ఉందో దాంతోనే స్టైల్ చేశాను. ఓవరాల్గా వచ్చేసి లుక్ ఇలా కనబడుతుంది. నేను ప్రయత్నించాను అంతే, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా లేదా మీరు చెప్పండి, ఓకేనా? శారీ స్టైల్ చేస్తే ఇలా కనబడతాం, అలాగే జీన్స్ క్రాప్ టాప్ స్టైల్ చేస్తే ఎలా కనబడతామో చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి నేను బెల్ బాటమ్ జీన్స్ తీసుకున్నాను అన్నమాట, రీసెంట్గా పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లుక్ ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి నో స్పిన్ కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఈ లుక్ ఇంకాస్త స్టైలిష్గా చేయడానికి నా దగ్గర ఇంకో వస్తువు ఉంది, చూపిస్తాను పదండి. నా దగ్గర ఈ నెక్ పీస్ ఉందన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా కనబడుతుంది. ఇది స్టైల్ చేస్తే నేను స్టైల్ చేసి చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి లెంత్ షార్ట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా లాంగ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కనబడుతుంది అనమాట. ఇలాంటి నెక్ పీసెస్ మీకు ఎక్కడ కనబడ్డా తీసేసుకోండి, ఎందుకంటే చాలా స్టైలిష్ లుక్ కనబడుతుంది ఇది వేసుకుంటే. కుర్తీస్తో కూడా స్టైల్ చేయొచ్చు, శారీస్ కూడా స్టైల్ చేయొచ్చు. ఈ నెక్ పీస్ అనేది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, ఓకేనా? ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది అనమాట. వెకేషన్స్కు ఇలాంటి లుక్ అయితే చాలా అదిరిపోతుందండి, ఓకేనా? అయితే జీన్స్తో పాటు శారీ ఎలా కనబడుతుందో చూద్దామని ఈ క్లిప్ మధ్యలో యాడ్ చేశాను అన్నమాట. శారీ బాగుంది, అలాగే జీన్స్ లుక్ కూడా చాలా బాగుంది, జీన్స్ క్రాప్ టాప్ కూడా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదే జీన్స్, కాకపోతే క్రాప్ టాప్ చేంజ్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే మొత్తం అదే క్రాప్ టాప్. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా, నేను శారీ దేంతోనైతే స్టైల్ చేశానో అదే క్రాప్ టాప్తో జీన్స్ కూడా స్టైల్ చేశాను. ఇలాంటి లుక్ వచ్చేసి వ్యాలంటైన్స్ డేకు చాలా బాగుంటుంది, అలాగే వెకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి లుక్స్ అనేవి ట్రై చేశాను, చాలా బాగా కనబడాయి అన్నమాట, ఓకేనా? అయితే అదే లుక్ మీకు స్టైల్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లెహంగా అయితే మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు. నేను విధాలుగా స్టైల్ చేశాను. ఈ లెహంగాకి వచ్చేసి క్రాప్ టాప్స్తో బ్లౌజ్తో, ఈ రోజు వచ్చేసి హెవీ బ్లౌజ్తో స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ హెవీ బ్లౌజ్తో ఈ లెహంగా అనేది ఒక పార్టీ లుక్ వచ్చేసింది అనమాట. మనం ఏదైనా వెడ్డింగ్ కూడా అటెండ్ చేయొచ్చు ఈ లుక్తో. యాక్చువల్గా వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది శారీతో పాటే పర్చేస్ చేశాను. ఇది రెడీమేడ్ వచ్చింది అనమాట. చాలా హెవీగా ఉంది కాబట్టి ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఉన్న లెహంగాతో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. మనం ఏ వెడ్డింగ్ అయినా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఒకే సేమ్ డ్రెస్ రిపీట్ చేయడం కంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేశాను, అలాగే హెయిర్ కు క్లచ్ పెట్టుకొని ఈ లుక్ ఎలా ఉంది అనేది చూస్తున్నాను అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, అది ఇదే శారీ అండి. ఈ శారీ నేను పర్చేజ్ చేశాను, దీనికే ఆ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ శారీ లుక్ కూడా చాలా బాగుంది. ఈ శారీ వన్ ఆఫ్ ది నా ఫేవరెట్.